యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు కొన్ని నేను ధ్యానించాను. యోహాను సువార్తలో కొన్ని వచనాలు మనం చూసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మనం గమనిస్తాం. కాబట్టి యేసు తాను మృతులో లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చింది. బేతనియా అనే పట్టణానికి పస్కా పండుగ సందర్భంన యేసు ప్రభు 6 దినాలు ముందుగా మనకు వచ్చినట్లుగా ఇందులో మనకు తెలియబడుచు ఉంటున్నది. కాబట్టి ఆ మార్త అనేకమైన మార్త ఉపచారము చేయుచుండెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చుండెను. వారిలో ఒకడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములో పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఈ విధముగా భోజనానికి కూర్చున్నప్పుడు మరియా ఒక సేరున్నర అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలకు పూసి రాసి తల వెంట్రుకలతో శుభ్రం చేస్తున్నప్పుడు, మరి దాన్ని తుడుస్తున్నప్పుడు ఒకడు అనగా ఆయనకు అప్పగించబడి యూదా ఇస్కరీతు ఆయన శిష్యుడు, ఆయన అప్పగించబోయే శిష్యుడు యూదా ఇస్కరీతు ఏమంటున్నాడంటే, ఇంత మంచి అత్తరును మీరు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యొచ్చు కదా అని వాని ఆలోచన వచ్చింది. ఎందుకంటే వాడు ఎప్పుడు పైసల ఆలోచనలు ఉంటాడు. పైసలు సంపాదించే ఆలోచన, పైసలను ఎట్లా జమ చేయాలనే ఆలోచనలా ఉంటాడు వాడు. బీదలకు ఇయ్యవాలని కదా వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి ఈ పైసలు దొంగతనం చేసేటోళ్ళు, పైసలు సంపాదించేటోళ్ళు, డబ్బు మీద ఆసక్తి గల వారందరూ మరి యూదా ఇస్కరీతులాగా ఉండొచ్చు. యూదా ఇస్కరీతులు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ధోరణి, వాళ్ళ తలంపు అంతా కూడా లక్షలు కోట్లు డబ్బు సంపాదించాలని, ఏవందో భూములు అమ్ముకొని సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ యూదా ఇస్కరీతులని చెప్పడానికి ఇక్కడ సందేహం ఏమి లేదు. కాబట్టి యేసు ఏమంటున్నాడంటే, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని ఉంచుకొని నీయుడి బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని యేసు చెప్పాను. కాబట్టి అనేక మంది యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభుని ఏ విధంగానైనా ఆయనకు కష్టపెట్టాలని, ఈ శ్రమల ధ్యానంలో ఆయనకు శ్రమ కలిగించాలని, ఆయన మరణించడానికి యెరూషలేము పట్టణానికి ప్రవేశిస్తుంటుండగా ఆయనకు అనేకమైన శ్రమలు పెట్టాలని, శ్రమలు తగిలించాలని అనేకులు ఆయనను వెంబడించి ఆయనకు ప్రశ్నలు వేస్తూ ఆయనతో మాట్లాడుతుండగా 10వ వచనము గమనించినట్లయితే అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ఆ యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యంను చూసిన తర్వాత యూదులలో సామాన్యులే కాబట్టి యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులను లాజరును కూడా చంపని ఆలోచన చేసి, కాబట్టి యేసు ప్రభు లాజరును సమాధిని చనిపోయిన లాజరును లేపిన చూసిన వాళ్ళందరూ సాక్ష్యం చెప్పి యేసు ప్రభును ఆయన ఎందు విశ్వాసం ఇచ్చి ఆయన వచ్చినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఆలోచన చేసి లాజరును కూడా చంపాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు. మరునాడు ఆ పండుగ బహుజన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని
ప్రజలు ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొన బోయి జయము ప్రభు పేరట వచ్చుచున్నాడు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి, ఈ విధంగా యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తుండగా ఈ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చూసి యేసు ప్రభు చనిపోయిన లాజరును బ్రతికించినాడని తెలుసుకొని కళ్ళారా చూసి సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ యేసు ప్రభు యెరూషలేమునకు వస్తున్నాడని విని ఆయనకు జయోత్సవం చేస్తూ ప్రభు పేరిట వచ్చువాడు యేసు ప్రభు జయము కలుగును గాక అని కేకలు వేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ మయపరుస్తూ ఉంటున్నారు. ఆ విధంగా జరుగుతున్న సమయంలో ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం చెప్పిరి. అందుచేత ఆ సూచన క్రియ చేసినవి జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడు, యేసు ప్రభును పట్టుకోవాలని, యేసు ప్రభును చంపాలని, యేసు ప్రభును ఎన్నో హింసలు పెట్టాలని, యేసు ప్రభును ఎన్నో కష్టాలు పెట్టాలని వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రయత్నాలు ఏ విధముగా నిష్ప్రయోజనమైనవో చూడుడి అని వాళ్ళే చెప్పుకుంటున్నారు 19వ వచనంలో. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం నిష్ప్రయోజనమైనవో చూడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. కాబట్టి యేసు ప్రభు యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చూసి పరిసయ్యులు మన ప్రయత్నాలు, మన ప్లాన్లని ఫెయిల్ అయినాయని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకుంటూ మరి ఆ విధంగా ఉంటుండ్రు. లోకమంతా యేసు ప్రభు బడి పోతుంది, ఇప్పుడు మనం ఏం చేయలేము అనే ఆలోచనలో ఉంటున్నాం. తర్వాత 20వ వచనంలో ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పీ వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పీ వచ్చి ఆంద్రేయతో చెప్పారు. ఆంద్రేయను ఫిలిప్పీను వచ్చి యేసుతో చెప్పి అందుకు యేసు వారితో ఇట్లను. మరి ఈ విధముగా మరి గ్రీసు దేశస్తులు మరి గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పీ వద్దకు వచ్చి, గ్రీసు దేశస్తులు అంటే వాళ్ళు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తిని కలిగిన వారు. గ్రీసు దేశస్తులు యేసు ప్రభువును చూడాలనే ఉద్దేశంతో వచ్చి అక్కడ ఫిలిప్పీని ఆంద్రేయను సంప్రదించి, అయ్యా, మేము యేసు ప్రభువును చూడాలి అనుకుంటున్నాం, ఆయనను కలవాలనుకుంటున్నాం, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాం, మాకు ఆయన మరి అపాయింట్మెంట్ ఇప్పియండి, యేసు ప్రభువుతో కలపండి మమ్మల్ని ఈ శిష్యులను అడిగినప్పుడు వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు చెప్పుకొని ఇద్దరు కలిసిపోయి యేసు ప్రభువుకు చెప్తారు. యేసు ప్రభు గ్రీసు దేశస్తులు నేను కలవనీకే అడుగుతుంటారు, సమయం ఇవ్వండి అన్నప్పుడు అందుకు యేసు ప్రభు ఏమంటుండే, యేసు ప్రభు ఇట్లా ఏమంటుండే, యేసు ప్రభు మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, అప్పుడు దేవుడైన ప్రభు అయిన యేసు ప్రభు యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, కనుక గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కాబట్టి మరి ఆ విధముగా యేసు ప్రభు తన ప్రాణమును సిలువలో పెడితే, సిలువలో మరణిస్తే గాని ప్రజలందరికీ తెలియదు అనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క గోధుమ గింజ ఎగ్జాంపుల్ కూర్చుంటున్నాడు. ఏమని? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. కాబట్టి తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణము ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు దేవుడు ఏమని సెలవిస్తుంటాడంటే 26వ వచనం మనం గమనించినప్పుడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలె, అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించని ఎడల నా తండ్రి అతన్ని గణపరచు, సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది,
నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామం మహిమపరచమని చెప్పాను. అంతలో నేను దాన్ని మహిమపరిచి మరలా మహిమ పరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. అప్పుడు యేసు ప్రభు మరి ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు, తండ్రి చెప్పిన ప్రకారం, తండ్రి ఆజ్ఞ ప్రకారం ఇది జరుగుచున్నది అని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. నేను ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యుద్ధకు ఆకర్షించుకుందు అని చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. యేసు ప్రభు ఏ విధముగా ఆయన మరణించవలసి ఉన్నదో దాని గురించి ఈ మాటలు చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏలైనగా దేవుడు మరి ఆ విధముగా యెరూషలేము ప్రవేశంలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తున్న విషయాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కొంతమంది గ్రీసు దేశస్తులు మరి అనేకులు యేసు ప్రభును కలవాలని ఉద్దేశంతో వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని కలవనీయకుండా ఈ గోధుమ గింజ ఎగ్జాంపుల్ చెప్పుచుంటున్నాం. అదేవిధంగా ఇంకొక వచనం రెఫరెన్స్ చూసుకుందాం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశీయులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. కాబట్టి ఇక్కడ ఎథెన్స్ వారును, గ్రీసు దేశస్తులను, అక్కడ నివసించు పరదేశీయులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట గాని, ఏదో కొత్త విషయము సూచన క్రియ చూచుట ఎందును గాని, వినుట ఎందును గాని, వినుట ఎందును మాత్రమే మేము కాలము గడుపుచుండు వారు. ఇక్కడ ఎథెన్స్ వారు గాని, గ్రీసు దేశస్తులు గాని, అక్కడ వీళ్ళు ఏదన్నా యేసు ప్రభు మాటలు వినాలని, యేసు ప్రభు ఏదైనా సూచనలు చేస్తే చూడాలని వారు మాత్రం చెప్పుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఈ గ్రీసు దేశస్తులు, ఎథెన్స్ వారు వారి యొక్క టైంపాస్ కాలం ఏ విధముగా గడుపుతున్నారంటే దేవుణ్ణి శోధించాలి, యేసు ప్రభు పరిశీలించాలి, ఏదో ఒక సూచన క్రియ చేయమని అడిగినప్పుడు వాళ్ళని దగ్గరనే రానియకుంటే, వాళ్ళతో మాట్లాడనీయకుంటేనే వాళ్ళు ఈ విధముగా ఆలోచనలో ఉంటున్నారు. కనుక మరి పౌలు ఆ విధముగా, అపోస్తలుడైన పౌలు మరి ఆ విధంగా సెలవిస్తున్నాం. మేము క్రీస్తును ప్రకటించుచున్నాము గాని ఈ సూచన క్రియలు, ఈ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుని గురించి తెలియజేస్తుంటున్నాము అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తుంటున్నాడు. అదే విధముగా మనం ఇంకొక వచనం మనం గమనించుదాం. ఏదంటే 1 కొరింథీ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీలకు రాసిన పత్రిక మనం 23వ వచనము 22, 23 మనం చూద్దాం. యూదులు సూచన క్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులు, గ్రీసు దేశస్తులు యేసు ప్రభును కలిసి మాట్లాడాలని, సూచన క్రియలు చేయమని యేసు ప్రభును అడుగుచున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుచున్నారు. గ్రీసు దేశస్తులు మంచి జ్ఞానం గలవారు. మనకు తెలుసు చరిత్రలో గ్రీసు దేశస్తుల యొక్క జ్ఞానం. కాబట్టి ఇక్కడ 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 1 పత్రిక 22వ వచనంలో యూదులు సూచన క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మేము సిలువ వేయబడుచున్న యేసు ప్రభును
యేసు క్రీస్తును సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రకటించుచున్నాము అని అపోస్తలుడైన పౌలు చెబుతుంటే, ఇక్కడ యూదులు ఏమంటారంటే ఏదన్నా సూచన క్రియలు చేయమని యేసు ప్రభువుని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదుకుచున్నారు. వాళ్ళు జ్ఞానము సంపాదించాలనే జ్ఞానం వెదుకాలని వారి ఆలోచనలు ఉన్నారు. యూదులు ఏదైనా సూచన క్రియ చేయమని ఈయనను అడుగుతుంటున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే, మేము మా చేయబడుచున్న యేసు ప్రభువును ప్రకటించుచుంటున్నామని అపోస్తలుడైన పౌలు చెప్పుచుంటున్నారు. అదే విధముగా మరి మనం ఇంకొక వచనము గమనించుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం మనం కొన్ని వచనాలు చదివి మనం అక్కడ గమనించుదాం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా, యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకిచ్చినవి అడుగగా, నీకు ఇచ్చిన ఏ అధికారం వల్ల నీ యొక్క ఆ దేవాలయంలో బోధిస్తున్నావు? ఎవడు నీకు ఈ అధికారం ఇచ్చిండు అని ఆయనను పరిశోధించుటకు, ఆయనను పరిశీలించుటకు, యేసు ప్రభుని శోధనలో పడేయాలనే ఉద్దేశంతో మరి ప్రధాన ప్రజలను, పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా, దానికి ఏం జవాబు చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదు, నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నాకు జవాబు చెప్పాలి అని అడుగుతున్నాను. అది మీరు నాతో చెప్పినట్టుగా నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పుదును అని. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. అప్పుడు యేసు ప్రభు వారికి సాక్షుల ప్రధాన యాజకులకు, పెద్దలకు మరి అడుగుతున్నాను, యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగినదా, లేకుంటే మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగినప్పుడు వారు తికమకై జవాబు చెప్పలేక, మనము పరలోకం నుండి అని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మరలా అడుగుదురు. మనుషుల వలన అని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము అందురు. యోహాను ప్రవక్త అని చూస్తున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని చెప్పిరి. యేసు ప్రభు యొక్క ప్రశ్న అడిగే వరకలనే ఆ ప్రజలు, ప్రధాన యాజకులు, పెద్దలు, మాకు ఈ బాప్తిసం ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలియదు అని చెప్పి జవాబు చెప్పే వరకల్లా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అది అయితే అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను. నేను ఏ అధికారం వలన ఈ యొక్క దేవాలయంలో బోధించుచుంటున్నాను అది మీకు చెప్పనని కటాకట్టు డైరెక్ట్ జవాబు వాళ్ళకు చెప్పేసిండు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం యథార్థంగా, ధైర్యంగా మనం జీవించాలని ఆలోచనతో మనము ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మనము ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయం మనం ఇంకా కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే మరి 47వ వచనం చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొన కొనిన ఎడల నేను అతనికి తీర్పు ఇచ్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. యేసు ప్రభు ఏమంటున్నా అంటే, నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు గాని నేను లోకాన్ని, మిమ్మలను, ప్రజలందరినీ రక్షించుటకు వచ్చి తినని
చెప్పుచుంటున్నాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటా నేనే లేదు, నేను ఏ ఏమనవలెనో ఈ మాటలాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నానని. కాబట్టి దేవుడు యేసు ప్రభు తన తండ్రి ఆజ్ఞ ప్రకారము, తన తండ్రి ఆజ్ఞ చెప్పిన ప్రకారముగానే ఆయన ఈ లోకాన్ని రక్షించుటకు వచ్చి ఈ యొక్క విషయాలు మనందరికీ ప్రజలకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక మనం ఈ లోకంలో జీవించినప్పుడు యేసు ప్రభు ఆజ్ఞలను గైకొని యేసు ప్రభు మాటలకు అంగీకరించి ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటిస్తూ ప్రార్థన ఎందును దేవుని భయభక్తులు ఎందును తగ్గింపు మనసు కలిగి విధేతలు కలిగి ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో జీవించినప్పుడే మనం దేవుని గణపరిచిన వారం అవుతాం, దేవుని మహిమపరిచిన వారం అవుతాం. అనేక మంది మరి పరిచయులు, శాస్త్రులు, జ్ఞానులు యేసు ప్రభువుని ఏ విధంగానైనా హింసించాలని, ఏ విధంగానైనా శ్రమ పెట్టాలని, ఏ విధంగానైనా ఆయన చంపాలనే ఉద్దేశంతో అనేకమైన రకరకాల ప్లాన్లు వేసినప్పటికీ వారి యొక్క ప్రయత్నాలన్నీ నిష్ఫలమైనవని వారంతకు వారు తెలుసుకొని గమ్మున ఉన్నారు. కనుక మరి ఎవరైతే ఈ లోకంలో దేవునికి వ్యతిరేకముగా, దేవునికి ఆపోజిట్ గా, దేవునికి విరోధముగా జీవిస్తున్న వారందరూ మరి దేవుని మార్గంలోనికి, దేవుని రక్షణ మార్గంలోనికి, సిల్వ మార్గంలోనికి, సిల్వ మరణం ఏ విధంగా సిలువలో దేవుడు మరణించినాడు. దేవుడు మన కొరకు తన ప్రాణము సిలువలో చేసిన త్యాగమును బట్టి, ఆయన సిలువలో ప్రేమను బట్టి తెలుసుకోవాలంటే ఈ శ్రమల ధ్యానములో ప్రతి ఒక్క మీటింగ్ లో పాల్గొని, ప్రతి ఒక్కరి సందేశములు వింటూ, ప్రతి ఒక్కరి మెసేజ్లు గమనిస్తూ అన్ని తెలుసుకోవాలని కోరుచుంటున్నాను. కనుక కొరకు, నా కొరకు, లోక పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచి మరి ఈ లోకాన్ని పరిపాలిస్తుంటున్నాడు. కాబట్టి ఈ సత్యము, ఈ నిజము ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇతరులకు చెప్పుటకు, ఇతరులకు ప్రకటించుటకు మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు యొక్క లెంటి డేస్ లో శ్రమల ధ్యానములో అనేకమైన శ్రమలు అనుభవించి, అనేకమైన హింసలకు, అవమానాలకు అపహసించబడి మరి శిలువ మరణము పొందునంతగా విధేయత చూపి మరి దేవుడు ఆ విధముగా శిలువ మరణంలో మరణించి పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు, ఈ యూదులు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయమంటున్నారు. మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, సిలువ వేయబడిన యేసు క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మరి నీవు, నేను, మీరు, నేను, మనం మరి ఏమి ఆలోచిస్తున్నాం? యేసు ప్రభు సూచన క్రియలు చూసినాం, చదివినాం, గమనించినాం. జ్ఞానమును దేవుడిచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఇంతో అంతో తెలివి, బుద్ధి, జ్ఞానము, జ్ఞాపక శక్తిని, దేవుడు ఆరోగ్యమును, బలమును అనుగ్రహించి మనందరినీ సజీవ లెక్కలో ఉంచినాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు సిలువలో మరణించిన యేసు ప్రభువును గురించి ప్రకటించినట్లు మనం కూడా ఈ లెంటి డేస్ లో, ఈ శ్రమల ధ్యానంలో యేసు ప్రభు యెరూషలేమునకు మరణించడానికి బయలుదేరుచుంటుండగా మనం ఏ విధముగా మరి యేసు ప్రభువుని గురించి ప్రకటించాలి, ఈ సిలువను గురించి ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, సువార్త సేవ కొరకై మరి మనం ఏ విధంగా ప్రయత్నాలు చేయాలని మనందరకు మనం ఆలోచించుకుందాం. కొందరు మరి యొక్క
సూచన క్రియల ద్వారా మరి జ్ఞానం సంపాదించిన ఆలోచించుతా దీంట్లోనే వాళ్ళు సమయాన్ని గడుపుకుంటూ వాళ్ళ కాలాన్ని వెళ్ళిపుచ్చుకుంటున్నారని మనకు తెలియజేయబడదు. కొంతమంది పని చేయరు, చర్చికి రారు, గుడికి రారు, చేసేటోళ్ళని చేయనియరు. ప్రతి ఒక్కరికి ఆటంకం చేస్తూ వాళ్ళు ఈ సంఘాలలో, ఈ చర్చెస్ లో టైం పాస్ చేస్తుంటారు. వాళ్ళ అనుకుంటుంటారు, కాలం వెచ్చబుచ్చుకుంటుంటారు. నేనే 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 ఐఆమ్ ద కింగ్ అనుకుంటా వాళ్ళ టైం పాస్ చేస్తూ కాలం గడుపుకుంటుంటారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి దేవుని పని చేయుటకు, దేవుని పరిచర్య చేయుటకు ముందుకు కొనసాగుచు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ఆశీర్వదించును గాక.